BS24 న్యూస్. తెలంగాణ రాజకీయాలు విచారణకు దర్యాప్తును చుట్టూ తిరుగుతున్నాయి. మొన్నటిదాకా కాళేశ్వరంపై విచారణ కొనసాగితే ఈ నెలలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ హరీష్ రావును విచారించిన సిట్ శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నించింది. పోలీసులను ప్రతిపక్షాలను వేధించడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా ట్రాష్ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2 ఏళ్లుగా పెద్ద డ్రామా నడుస్తుందన్నారు ఆయన. బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలను కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టపరంగా చర్యలుంటాయి తప్ప వ్యక్తిగత కక్ష సాధింపులు ఉండయన్నారు. బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. మొన్నటి వరకు వరుసగా పెరుగుతూ వస్తుండగా ఇప్పుడు డమాల్మంటూ పడిపోయాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. గత 2 రోజుల క్రితం బంగారం ధర ఒకేసారి 6,000 పెరగ్గా గురువారం స్వల్పంగా తగ్గింది. శుక్రవారం మరికొంత తగ్గింది. గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామంటూ చేసిన ప్రకటన ట్రంప్ వెనక్కి తీసుకోవడంతో ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిం బంగారం ధర 1,54,300 వద్ద కొనసాగుతుంది. నిన్న 1,54,310గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ 10,000 మేర తగ్గిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల గోల్డ్ గురువారం 1,41,450గా ఉండగా నేడు 1,41,440కి తగ్గింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,54,450 వద్ద ప్రస్తుతం కొనసాగుతుంది. నేడు ఇది 1,54,460 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల ధర 1,41,590 వద్ద కొనసాగుతుంది. ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర 3,24,900 వద్ద కొనసాగుతుంది. ఇక నిన్న ఈ రేటు 3,25,000 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే 100 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 3,39,900 వద్ద కొనసాగుతుంది. ఇక నేడు దీని ధర 3,40,000 వద్ద స్థిరపడింది. వీధి వ్యాపారులకు ఏపీ ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తుంది. వీళ్ళు తమ వ్యాపారం కోసం అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వీరి కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా ఇప్పుడు వారికి మరింత చేయూత అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. చాలా మంది వీధి వ్యాపారులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే బ్యాంకుల నుంచి గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా వీధి వ్యాపారులు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అండగా నిలవనుంది. ఇందుకోసం ఎక్కడ చేపట్టిన కొత్త కార్యక్రమం నాంది పలికింది. క్రెడిట్ కార్డు ఉద్యోగం వ్యాపారం చేసే వారికి అందిస్తూ ఉంటారు. కానీ వీధి వ్యాపారులకు కూడా క్రెడిట్ కార్డు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 30,000 పరిమితితో కూడా కార్డును వారికి బ్యాంకుల ద్వారా ఇవ్వనుంది. తొలుత ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తిరుపతి జిల్లాలో అమలు చేస్తున్నారు. జిల్లాలో అర్హులైన 7,000 మంది రైతులకు క్రెడిట్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్డు 5 ఏళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. దీనివల్ల వీధి వ్యాపారులు 20 నుంచి 50 రోజుల పాటు వడ్డీ లేకుండా డబ్బులు వాడుకోవచ్చు. వ్యాపారులకు అత్యవసరమైన సమయంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. వీధి వ్యాపారుల కోసం పీఎం స్వానిధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా వ్యాపారులు 50 వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా ఈ లోన్ అందిస్తున్నారు. 3 విడతలుగా ఈ రుణాలు అందిస్తున్నారు. తొలుత 10,000 మంజూరు చేస్తారు. తిరిగి చెల్లించిన వారికి రెండో విడతలో 20,000 అందిస్తారు. ఇది సక్రమంగా చెల్లించిన వారికి మూడో విడతలో ఏకంగా 50,000 వరకు రుణం అందిస్తున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే 7% వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నారు. దీంతో పాటు రుణం చెల్లించిన వారికి క్రెడిట్ కార్డులు అందిస్తున్నారు. తొలుత తిరుపతి జిల్లాలో వీధి వ్యాపారులకు ఇస్తుండగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీనివల్ల వీధి వ్యాపారులకు ఆర్థిక తోడ్పాటు అందించినట్లు అవుతుంది. అలాగే వారి వ్యాపారానికి ఇబ్బందులు లేకుండా డబ్బులు అందించినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రస్తుతం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి విడత కోసం ఎదురు చూస్తున్నారు. 21వ విడత వారి ఖాతాలకు చేరటంతో ఇప్పుడు అందరి దృష్టి 22వ విడతపైనే ఉంది. ఈ పథకం వ్యవసాయ ఖర్చులకు సహాయపడటమే కాకుండా రైతులకు ఆర్థిక సాయం కూడా అందిస్తుంది. అయితే భూమి లేకపోయినా ఇతరుల భూమిని కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు కూడా ఎప్పటి నుంచో పీఎం కిసాన్ నిధుల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానున్న బడ్జెట్లో దీనిపై ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉండొచ్చని ఆశతో ఉన్నారు. కాగా మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ జనాభాలో సొంత వ్యవసాయ భూమి లేని రైతులు ఉన్నారు. వారు జీవనోపాధి కోసం ఇతరుల భూమిని సాగు చేస్తారు. దీనిని సాధారణంగా షేర్ క్రాపింగ్ అని పిలుస్తారు. ఇక్కడ రైతు పంటలో కొంత భాగాన్ని భూ యజమానికి ఇచ్చి మిగిలిన భాగాన్ని తన వద్ద ఉంచుకుంటాడు. అందుకే
అందుకే పీఎం కిసాన్ 22వ విడత ప్రస్తావన రావటంతో ఈసారి నిబంధనలో ఏదైనా మార్పు జరిగిందా లేదా అనే దానిపై చర్చ మొదలైంది. ఇప్పటికీ కౌలు రైతులకు పీఎం కిసాన్ పథకం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అయితే అందడం లేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రెవెన్యూ రికార్డులలో వ్యవసాయ భూమి నమోదు చేయబడిన వారికి మాత్రమే దాని ప్రయోజనాలు అందుబాటులో ఉండే విధంగా రూపొందించారు. దీని అర్థం మీరు భూమిని వ్యవసాయం చేస్తున్నప్పటికీ మీ పేరు భూమి రికార్డులలో మీ పేరుపై భూమి లేకుంటే మీరు ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడరు. అయితే ప్రభుత్వ నిబంధనలు సడలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వివిధ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ యోజన ఆధారం భూమి యాజమాన్యం అని రైతులు అర్థం చేసుకోవాలి. ఈ పథకం ప్రారంభించినప్పుడు ఇది చిన్న సన్నకారు రైతులకు మాత్రమే పరిమితం చేయబడింది. తర్వాత ప్రభుత్వం పరిధిని విస్తరించింది, అన్ని భూమి ఉన్న రైతులను చేర్చింది. కానీ భూమి మీ పేరు మీద ఉండాలి అనే నిబంధన ఉంది. అందువల్ల మీరు మరొక రైతు భూమిని ఎంత శ్రద్ధగా సాగు చేసినా ప్రస్తుత నిబంధన ప్రకారం మీ 22వ విడతకు అర్హులు కారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటం. అసలే పట్టణ ప్రాంతాలు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్, మున్సిపాలిటీలో జెండా ఎగరవేయాల్సిందే. ఇందుకోసం స్పెషల్ ప్లాన్ రెడీ చేసింది హస్తం పార్టీ. ఏకంగా ఆమాత్యులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. కానీ పురపోరు వల్ల వర్గపోరు కాకరేపుతోంది. మున్సిపల్ ఎన్నికలపై సీరియస్ ఫోకస్ పెట్టింది అధికార హస్తం పార్టీ. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవటమే టార్గెట్ గా పావులు కదుపుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల బాధ్యతను ప్రకటించింది పార్టీ. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న 15 పార్లమెంట్ నియోజకవర్గాలకు 15 మంది మంత్రులను ఇన్ఛార్జిగా నియమించారు సీఎం రేవంత్. నియోజకవర్గాల వారీగా మంత్రులు సన్నాహక సమావేశాలు పెట్టాలని సూచించారు ముఖ్యమంత్రి. అయితే ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పుడే సెగ మొదలైంది. అధికార పార్టీ తరపున పోటీ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఉందని మంత్రుల దృష్టికి వచ్చింది. కొత్త పాత కాంగ్రెస్ నేతలు టికెట్ల కోసం వర్గాలుగా విడిపోయి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే గాంధీ భవన్ లో జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న వ్యవహారం కాస్త సన్నాహక సమావేశం సాక్షిగా మరోసారి దుమారం రేగింది. ఏకంగా సంజయ్ ఉన్న మీటింగ్ కు తాను హాజరు కాబోనని సమావేశం నుంచి బయటికి వచ్చి రచ్చ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక మంత్రులకు పెద్ద సవాల్గా మారింది. పోటీ చేయనున్న ప్రతి స్థానానికి 6 పేర్లతో లిస్ట్ రెడీ చేయాలని మంత్రులను పీసీసీ చీఫ్ సీఎం ఆదేశించారు. అయితే ఒక్కో స్థానం నుంచి 20 మందికి పైగా ఆశావాహులు ఉండటంతో తలలు పట్టుకుంటున్నారు నేతలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం, డీసీసీ అధ్యక్షుడి వర్గం, పీసీసీ వర్గం, ఇన్ఛార్జ్ మంత్రివర్గం, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రివర్గం అంటూ డజన్ల మంది ఆశావాహులు టికెట్ రేస్ లో ఉన్నారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా ఉంది. జగిత్యాల, పటాన్చెరు, గద్వాల్, బాన్స్వాడ వంటి చోట్ల ఎవరికి టికెట్ రాకపోయినా మిగతా వర్గాల వాళ్లతో కలిసి పార్టీ టికెట్ ఇచ్చిన వారికి వ్యతిరేకంగా పనిచేసేలా క్లాషెస్ ఉన్నాయట. దీంతో మంత్రులకు కొత్త భయం పట్టుకుందట. పంచాయతీ ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చిన చోట పార్టీ నేతలు తప్పిదాలపై సీఎం రేవంత్ బాధ్యులపై సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి మిస్టేక్ జరిగినా తమపై ఎఫెక్ట్ పడుతుందని మంత్రులు ఆందోళన చెందుతున్నారట. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు లోకల్ పోర్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ 2 మంత్రులు మారెప్ప, మాగంటి బాబులు రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేల ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న మంత్రులకు ఈ ఎన్నికలు డూ ఆర్ డై అన్నట్లుగా మారాయట. పార్టీ ఇచ్చిన టార్గెట్ రీచ్ అయ్యేందుకు కష్టపడి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ టికెట్ కోరుతున్న ఆశావాహుల సంఖ్యను చూసి నేతలందరూ తలలు పట్టుకుంటున్నారట. ఒక్కో స్థానానికి డజన్ మంది నేతలు టికెట్ కోసం ట్రై చేస్తుంటాం. మరోవైపు గ్రూప్ వార్ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక అతిపెద్ద సమస్యగా మారిందట. ఇక టికెట్ ఎంపిక కోసం కమిటీ వేస్తున్నామని, అభ్యర్థుల ఎంపిక బాధ్యత పూర్తిగా కమిటీ చూసుకుంటుందని పీసీసీ చీఫ్ ప్రకటించారు. అయితే కొత్తగా ప్రకటించిన ఇన్ఛార్జ్ మంత్రులు మాత్రం అభ్యర్థుల ఎంపిక తమతో కాదని చేతులెత్తేస్తున్నట్లు టాక్. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని హస్తం నేతలు భావిస్తున్నప్పటికీ ఆశావాహుల పోటీ, గ్రూప్ తగాదాలు పార్టీకి నష్టంగా మారే ప్రమాదం ఉందట. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ వల్లే హస్తం పార్టీ అనుకున్న టార్గెట్ ను రీచ్ కాలేదంటున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో వర్గపోరుకు చెక్ పెట్టి టికెట్ కేటాయింపులు ఎలా చేస్తుందో చూడాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘం అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికలను అమలు చేస్తుంది. గ్రామ ప్రాంతాల్లో పాటు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా వ్యాపార భాగస్వాములు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో మహిళా సంఘాల సంఖ్యలను 1,00,000కు పెంచడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. మరోవైపు రాబోయే 5 ఏళ్లలో మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. పేద విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికలను అమలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇప్పుడు
ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని మహిళలను కూడా వ్యాపార భాగస్వాములను చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు బస్సులు కేటాయించడం ద్వారా అదనపు ఆదాయం సమకూరిందని, అదే నమూనాను నగరంలోనూ అమలు చేస్తామని తెలిపారు. తొలి దశలో గ్రేటర్ పరిధిలో 40 నుంచి 50 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులను అందజేయనున్నారు. ప్రస్తుతం నగరంలో 72,942 సంఘాలు ఉండగా ప్రతి పేద మహిళా సభ్యురాలు అయ్యేలా ఈ సంఖ్యను 1,00,000కు పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు, మహిళా సంఘాలకు రాయితీ రుణాలు పంపిణీ చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇందిరా సౌర గిరిజన వికాసం వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే 100 పాఠశాలకు అనుమతులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. నగర అభివృద్ధిలో భాగంగా ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి వంటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను స్వచ్ఛతలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు పారిశుద్ధ పర్యవేక్షణ బాధ్యతలను ఇంజనీర్లకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విధంగా మహిళా సాధికారత, విద్య, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది ఇవాళటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.